శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వర దేవ నమః. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సామర్థ్యం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు మే 3వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి బుధులు, వృషభంలో శుక్రుడు, మిథునంలో గురువు, సింహంలో కేతువు, కుంభంలో రాహు, మీనంలో శని, కుజులు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశి అధిపతి అష్టమాధిపతి శుక్రుడు అష్టమంలో ఉన్నారు. వ్యయ భాగ్యాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. అదేవిధంగా లాభాధిపతి అయిన రవి కూడా సప్తమంలో ఉన్నారు. చతుర్థ పంచమాధిపతి అయిన శని 6 ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మంచి లాభసాటితనంగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటుంది. వ్యయము అధికంగా ఉంది కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. రూపాయికి 10 రూపాయలు ఖర్చు చేస్తారు. ఖర్చుల విషయంలో చాలా వరకు దూరంగా ఉండాలి. మనకి ఎప్పుడు ఇలాగే ఉంటుందా, జీవితం ఇంకా బాగుపడదా అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు తీసుకున్న నిర్ణయాల వల్లే మీరు నష్టపోతారు తప్పే కానీ వేరే విధంగా ఏదీ ఉండదు. అయితే నిర్ణయం తీసుకునేటప్పుడు 10 మంది సలహాలు తీసుకుని వెళ్ళాలా వద్దా లేదా అన్న ఆలోచన తీసుకుని వెళ్ళాలి. అంతే తప్ప ఏదో విధంగా పర్వాలేదు ముందుకు వెళ్దాం అన్నీ మనకి తెలుసు అనే భావన మటుకు వెళ్ళకండి. ఖర్చు పెట్టే విషయంలో మటుకి ఎంతవరకు సాధ్యం వరకు డబ్బుల్ని ఖర్చులు తగ్గించుకుంటారో అంత బాగుంటుంది. వృత్తిరీత్యా వ్యాపారరీత్యా వృత్తిరీత్యా వ్యాపారరీత్యా బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు అంతగా కలిసి రావు. అష్టమంలో శుక్రుడు ఉన్నారు, అంత అనుకూలంగా లేదు. దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కావచ్చు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా కుటుంబంలోని ఇంకొక సంపాదన పెరగడం, అది కుటుంబంలోని ఇంకొకరి సంపాదన పెరగడం సంతోషకరమైన విషయం చెప్పచ్చు. మీకు ఎలా ఉన్నా సరే వారికి బాగుంది, ఇద్దరికీ బాగుంది కాబట్టి కొంచెం వరకు ముందుకు వెళ్ళొచ్చనే ఆలోచన తోటి ముందుకుంటారు. దాన్ని అమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదా అప్పులు తీర్చడం ఇటువంటి చేద్దామని ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో తప్పకుండా మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. వీరికి భవిష్యత్తు బాగుండి ప్రస్తుతం నడుస్తున్న కాలమాన ప్రకారం అంత అనుకూలంగా లేదు కాబట్టి రుద్రపాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగినది, లేదా సుదర్శన హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశివారు 9 ముఖాల రుద్రాక్ష ధరించడం చెప్పదగినది. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్ ఈ రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ఏదైనా సరే మనం చెయ్యాలి అన్న పట్టుదల ఎక్కువ ఉంటుంది. మీరు ఇక్కడ ఎంత చేద్దాం అనుకున్నా ఏదో అడ్డంకులు వస్తున్నాయి, ఇంక ఏమి చేయలేమో, మన జాతకం ఇంతే అన్న భావన ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. జాతకం 50% 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ మనోధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ ధైర్యంతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. గడిచిన 2-3 వారాల కంటే కూడా ఈ వారం వీరికి చాలా వరకు బాగుంది. ఏదైనా సరే కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టాన్ని ప్రతిఫలంతో ముందుకు సాగలుగుతారు. విద్యార్థులకు చాలా వరకు అనుకూల ఫలితాలు గోచరిస్తోంది. స్ట్రెస్ అధికంగా ఉంటుంది చదువులో. అయినా సరే విజయం కోసం మీ ప్రయత్నం మీరు చేయండి, విజయాన్ని అందుకోగలుగుతారు. ప్రభుత్వ పరంగా వీరికి మంచి సన్మానాలు కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. వైద్య వృత్తి చదవాలనుకునే వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఏదైనా సరే విదేశాలకు చదువుకునే వాళ్ళకి, విదేశాలకు వెళ్ళి చదవాలనుకునే వాళ్ళకి ఇప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపార పరంగా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. ఉద్యోగరీత్యా చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. మనం ఏ తప్పు చేయకపోయినా సరే మనం తప్పు నింద వేసి బయటికి గెంటేయాలనే ఆలోచన చాలా వరకు చూస్తుంటారు. వాటి విషయంలో మనకి జాగ్రత్త వహించాలి. దైవానుగ్రహం వల్ల ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా అది ఎటువంటి ప్రయత్నాలు వాళ్ళు ఫలించవు. అయితే ఒక రకమైన మానసికమైన బాధ, క్షోభ ఏర్పడుతుంది. మనం ఏ తప్పు చేయకపోయినా మన నిందలు పడ్డామే, ఎందుకెంత మనకి ఇలా ఉంది, మన గ్రహస్థితి బాగోలేదా, మనం 10 మందికి సహాయం చేస్తాం, మనకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ఆలోచన వస్తుంది. అయితే ఇక తప్పు మీరు కూడా ఉంటుంది. కొన్ని విషయాలు అందరితో చర్చించడం వల్ల కొన్ని నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం. ఈ వారం మొత్తం జిల్లేడు ఒత్తుతో దీపారాధన చేసినట్లయితే ఏదైనా సరే కష్టానికి అధిగమించి ఒక పని ముందుకు వెళ్ళాలి అంటే పని సాగుతుంది. అదేవిధంగా గురువారం నాడు, శుక్రవారం నాడు
ఆరావళి కుంకుమ, కుబేరు కుంకుమతోటి అమ్మవారి కుంకుమార్చన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికినప్పుడు గురువారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. పంచమాధిపతి శుక్రుడు పంచమంలో ఉన్నారు. షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. అష్టమాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు. వ్యాపారీత్యా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఏదైనా సరే మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉందో ఈ వారం కలుసుబర్ధనంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. భూ సంబంధించిన విషయాలు సానుకూల పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు, చిరుస్థాయి వ్యాపారస్తులకు కాస్త గడ్డుకాలం అని చెప్పొచ్చు. ఎవరైతే నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారో ప్రస్తుత గ్రహగతులు వీరికి అంత అనుకూలంగా లేదు. కాబట్టి కొన్ని వారాలు ఆగిన తర్వాత వ్యాపారం ప్రారంభించడం చెప్పదగింది. ఎవరైతే ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నవారో వ్యాపార లాభాలు అంతంత మాత్రంగా ఉంటుంది. అయితే పేరు ప్రఖ్యాతులు బాగుంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కలిసిపోవడం, అవి రావడం, ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ లభించే అవకాశాలు గోచరిస్తోంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. విద్యా రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. కొన్ని కొత్త బ్రాంచీలు ప్రారంభిస్తారు. వైద్య వృత్తుల వారికి చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో రాహు బలంగా ఉన్నారు. విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న వారికి చక్కగా ఇప్పటి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయాలు వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం చక్కగా ఉందని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో వారికి కొంచెం గడ్డు కాలం. ఒక ఉద్యోగం చేదాకా వచ్చి చేజారిపోవడం లేదా ఉద్యోగంలోని మార్పులు చేర్పులు ఉండే అవకాశం గోచరిస్తోంది. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ ఉన్న విద్వేషం కావచ్చు, ద్వేషం ఏదైనా కావచ్చు, మేము ట్రాన్స్ఫర్ చేయాలి లేదా ఉద్యోగం బదిలీ చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి దైవారాధన చేసుకుని ఈ పని మీరు చేసుకోవడం చెప్పదగింది. ఎక్కువగా ఆలోచించడం వల్ల స్ట్రెస్ గురవడం కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. స్కిన్ సంబంధించిన ఇష్యూస్ మరింతగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా అసిడిటీ, ఇండైజెషన్, అల్సర్ వీటి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి ఆహారం, నిద్ర అనేది తప్పనిసరిగా చెప్పదగిన సూచన. అదేవిధంగా విద్యార్థులు చదువు మీద శ్రద్ధ తగ్గడం, విద్యార్థులు చదువు మీద శ్రద్ధ తగ్గడం, ఇతర ఆవిగేషన్స్ వెళ్ళడం అనేది జరుగుతుంది. చదివే టైంలో చదవడం అనేది చెప్పదగినది. ప్రస్తుత పరిస్థితుల్లో చదువు మీద దృష్టి